ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విమానోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుని కటాక్షం. ఘనంగా కాణిపాకంలో ప్రత్యేక ఉత్సవాలు. గరుడ వాహనంపై శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. చిత్తూరులో బ్రహ్మోత్సవ వైభవం. వెంకటగిరిలో పోలేరమ్మ జాతర. ఘటోత్సవానికి పోటెత్తిన భక్తులు. సర్వ పాపహరణం తిరుమల శ్రీవారి పుష్కరిణి. నవతీర్థాలతో అలరారుతున్న పవిత్ర జలనిధి. ప్రత్యేక కథనం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవాలను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ శోభిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గణేశ నామస్మరణలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పుష్పతోరణాలతో సిద్ధం చేసిన విమాన వాహనంపై ఆసీనులం చేశారు. ఆపై కోలాటాలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని విమానోత్సవ సేవ వేడుకగా సాగింది. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో పెరటాసి మాసం సందర్భంగా తమిళ సంప్రదాయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడ వాహనం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సకలభరణ భూషితంగా సర్వాంగ సుందరంగా గరుడ వాహనంపై ఆశీనులం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాల నడుమ పురవీధుల్లో స్వామివారి వాహన సేవ కనువిందుగా సాగింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీనరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంను ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్గా గుర్తించి ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ప్రైడ్ ఆఫ్ నేషన్ గా అవార్డును ప్రకటించింది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. తిరుమలలోని గోగర్భం తీర్థం వద్ద స్వచ్ఛతకే సేవా కార్యక్రమాన్ని ఆదివారం టీటీడీ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పర్యవేక్షణలో సీనియర్ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడారు.
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గార్బేజ్ ఫ్రీ ఇండియాలో పార్టీగా ఈరోజు తిరుమల తిరుపతిలో మా యొక్క ఆఫీసర్స్ తర్వాత స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే గార్బేజ్ లేకుండా ఫ్రీగా చేయడము. ఎర్లియర్ గా కూడా టిటిడి చాలా భారీ స్థాయిలో మా టిటిడి ఈఓ ధర్మారెడ్డి సార్ నేతృత్వంలో గతంలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా మేము సుందర తిరుమల శుద్ధ తిరుమల చేయడం జరిగింది. సో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా మా యొక్క స్టాఫ్ తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు పండుగ వాతావరణంలో సాగే అమ్మవారి జాతరను పురస్కరించుకుని తొలి రోజు చాకలి మండపం వద్ద అమ్మవారి సేవకులు ఘటోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి జాతరకు తరలివచ్చి ఉత్సాహంగా ఘటోత్సవంలో పాలుపంచుకున్నారు. కడప నగరంలోని శ్రీ అన్నపూర్ణ సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ ప్రసన్న విశ్వేశ్వరునికి అభిషేక సేవ వైభవంగా జరిగింది. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వచనం, సంకల్ప ప్రార్థనలను పూర్తి చేసిన అనంతరం స్వామివారిని పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాభిషేకంతో సేవించారు. ఆపై అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ. తిరుమల క్షేత్రం జగత్ పరిపాలకుడైన శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన ఎలవైకుంఠం. సంప్రదాయ రీతిలో ఆ స్వామివారిని దర్శించుకుంటే సకల పుణ్యదాయకమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు ముందుగా స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. అనేకానేక తీర్థాలకు ఆలవాలంగా విరాజిల్లుతున్న స్వామి పుష్కరిణి ప్రధానంగా నవతీర్థాల సమన్వితంగా పూజలందుకుంటోంది. ప్రత్యేక కథనం మీకోసం. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసస్య దర్శనం, సహస్రనామ పఠనం, నాల్పస్య తపసః ఫలం. తిరుమలలో శ్రీవారికి ఉత్తరముఖంగా నిలవై ఉన్న పావన జలనిధి స్వామి పుష్కరిణి. సకల పాపాలను నశింపచేసి పునర్జన్మ లేకుండా చేసే పావన తీర్థం శ్రీవారి పుష్కరిణి. అందుకే స్వామి పుష్కరిణిలో స్నానం, శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం, విష్ణు సహస్రనామ పఠనం మహాతపః ఫలాన్ని సిద్ధింపచేస్తాయని వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. అటువంటి శ్రీవారి పుష్కరిణిలో అనేకానేక పుణ్యతీర్థాలు వెలసి ఉన్నాయి. వాటిల్లో అత్యంత ప్రధానంగా చెప్పుకోదగినవి 9 తీర్థాలు. ఆ విశేషాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. కుబేర తీర్థం. స్వామి పుష్కరిణిలో ఉత్తర దిక్కుగా నిలవై ఉన్న ధనద తీర్థమే కుబేర తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని ప్రతీతి. ఇందులో స్నానమాచరిస్తే ధనధాన్యాది సంపదలు ఒనగూరి పాపాలు నశిస్తాయని ఐతిహ్యం. గాలవ తీర్థం. తిరుమల శ్రీవారి పుష్కరిణికి ఈశాన్య భాగంలో గాలవ మహర్షిచే నిర్మితమైన గాలవ తీర్థం ఉంది. ఈ తీర్థ సేవనం ఇహపర సుఖాలకు ఆలవాలం. ఇక మూడవది మార్కండేయ తీర్థం. స్వామి పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిన మార్కండేయ తీర్థం మనకు దర్శనమిస్తుంది. ఈ పుణ్యతీర్థాన్ని సేవిస్తే భక్తులకు దీర్ఘాయుషు కలుగుతుంది. ఇక నాల్గవది అగ్నితీర్థం. వెంకటాచలంపై స్వామి పుష్కరిణిలో ఆగ్నేయ మూలలో దర్శనమిచ్చే అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన తీర్థం ఈ అగ్నితీర్థం. ఈ మహత్తర తీర్థ సందర్శనం, సేవనం, స్మరణం సర్వదా పాప వినాశకరం. ఐదవది యమతీర్థం.
శ్రీవారి పుష్కరిణిలో దక్షిణ భాగంలో నెలవై ఉన్న తీర్థమే యమతీర్థం. దక్షిణ దిక్కుకు అధిపతి యమదేవుడి అనుగ్రహంతో అపమృత్యు భయం తొలగి మానవులకు నరకబాధ తప్పుతుందని పురాణోక్తి. ఇక వశిష్ఠ తీర్థం. వశిష్ఠ మహర్షి సర్వపుణ్యప్రదాయకమైన శ్రీవారి పుష్కరిణిలో నైరుతి దిశలో నిర్మించిన తీర్థమే ఈ పావన వశిష్ఠ తీర్థం. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే రుణ విముక్తి లభిస్తుందని వెంకటాచల మహత్యం స్పష్టం చేస్తోంది. ఇక వరుణ తీర్థం. ప్రాణుల మనుగడకు అత్యంత ప్రధానమైనది జలం. ఆ జలానికి అధిదేవత వరుణదేవుడి కటాక్షాన్ని నిండుగా ప్రసాదించే పవిత్ర తీర్థం స్వామి పుష్కరిణిలో పడమర దిక్కుగా ఉన్న వరుణ తీర్థం. ఈ తీర్థ సేవనం ముక్తిదాయకం. వాయుతీర్థం. ప్రాణకోటికి మూలాధారమైన వాయుదేవుడి నెలవుగా పరిడివిల్లుతోంది శ్రీవారి పుష్కరిణిలో వాయువ్య మూలలోని వాయుతీర్థం. ఈ తీర్థంలో స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. చివరిది సరస్వతీ తీర్థం. మహాపావన పవిత్ర జలసంపన్న సమన్వితమైన తిరుమల స్వామి పుష్కరిణి మధ్యభాగంలో నెలవై ఉన్న మహిమాన్విత తీర్థం సరస్వతీ తీర్థం. ఈ తీర్థ సేవనం, స్మరణం, దర్శనం మహాపాతక నాశనమని ఐతిహ్యం. సకల సన్మంగళకారకుడైన సర్వాంతర్యామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం తిరుమలకు చేరుకునే భక్తకోటి ముందుగా సకల పాపనాశనకారిణి పరమ పవిత్రమైన తీర్థరాజం శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి తొలిగా శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుని ఆపై శ్రీనివాసుడిని సేవించి సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నం వేపగుంటలో ఈ ప్రాంతవాసుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న గ్రామదేవత శ్రీ ముత్యమాంబ తల్లి. అమ్మవారి ఆలయంలో భాద్రపద మాస పూజల్లో భాగంగా విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ ముత్యమాంబదేవి మూలమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి కాలనీలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి తులసి దళార్చన నేత్రపర్వంగా నిర్వహించారు. మాసోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి ఉషఃకాల ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై సహస్రనామాల పఠనయుక్తంగా తులసి దళార్చనను జరిపి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా పగులురాళ్లపల్లిలో కొలువైన శ్రీ గోవిందస్వామి మఠం ప్రాంగణంలో శ్రీ మీనాక్షి సమేత నర్మదేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో వేడుకగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజున కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ముచ్చటైన వేదికపై శ్రీ మీనాక్షి సమేత నర్మదేశ్వర స్వామివారిని సకలాభరణ భూషితంగా అలంకరించి గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మంత్రపుష్ప సమర్పణ నిర్వహించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై సకలాభరణ భూషితంగా అలంకార భూషితులైన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారిని వేంచేపు చేశారు. పలు రకాల క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ వినాయక స్వామి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఏకదంతుని కళ్యాణాన్ని మనసారాగాంచి భక్తులు పరవశులయ్యారు. కడప జిల్లా కాజీపేట గ్రామంలో కొలువైన శ్రీ మాలిక పురాతమ్మ ఆలయంలో కుంకుమార్చన వేడుకగా జరిగింది. భాద్రపద మాసోత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి అర్చనాది పూజలను నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రోజా, సంపెంగి, పూలమాలలతో అలంకరణ చేశారు. గణపతి పూజ, వాసుదేవ పుణ్యాహవచనం జరిపి హారతులు సమర్పించారు. అమ్మవారి ఎదుట భక్తులు ప్రణమిల్లి సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం కుంకుమ కంకణాలను ప్రసాదంగా స్వీకరించారు. సకల కళలకు ఆలవాలమైన తిరుచానూరు క్షేత్రం పురాతన ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. మహోన్నత పురాణ ప్రాభవంతో, వెలకట్టలేని చారిత్రక సంపదతో చరిత్ర పుటల్లో తిరుచానూరు సమున్నత స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో చరిత్ర పుటల్లో తిరుచానూరు క్షేత్ర ప్రాశస్త్యాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుచానూరులో పూర్వం వేదవ్యాస మహర్షి పుత్రుడైన శుక మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం వల్ల శ్రీసుకునిపురం, తిరుసుకుని ఊరు, తిరుచుకనూరు అనే వ్యావహారిక నామాలతో ప్రసిద్ధి చెంది కాలక్రమేణా తిరుచానూరుగా మారింది. ఇక్కడికి సమీపంలో ఉన్న యోగిమల్లవరం శుకమహర్షి తాత అయిన పరాశర మహర్షికి తపోభూమిగా విరాజిల్లింది. కళలకు కాణాచిగా ఆధ్యాత్మిక తేజస్సులతో వెలుగొందుతున్న తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికర పురాణ కథనం ఉంది. పూర్వం భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో కాలితో తంతాడు. ఈ హఠాత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు ఆ తల్లిని వెదుకుతూ భూలోకంలోని ఆది వరాహ క్షేత్రం చేరుతాడు. శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్లో ఉందని తెలుసుకున్న శ్రీనివాసుడు అక్కడకు వెళ్లినా అమ్మవారి అనుగ్రహం లభించలేదు. ఒకనాడు, శ్రీనివాస, నీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. వెంటనే స్వామివారు సువర్ణముఖి నదీ తీరం చేరుకొని శ్రీ సుకమహర్షి ఆశ్రమ ప్రాంతంలో 12 సంవత్సరాలు శ్రీనివాసుడు కఠోర తపస్సు చేశాడు. ఆ తపః ఫలితంగా ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి కార్తీక మాసం శుక్లపక్షం పంచమీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు కూడిన శుక్రవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో స్వర్ణ పద్మంలో అలమేలు మంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కరించింది. అందుకే తిరుచానూరు అలమేలుమంగ పట్నంగా నేటికీ వాడుకలో ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వాస్తు నిర్మాణాన్ని పరిశీలిస్తే 17వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు తెలుస్తోంది. విజయనగర రాజుల శిల్పకళ ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. తిరుచానూరుకు ఉన్న మరో చారిత్రక ప్రాశస్త్యం ఏంటంటే, ఒకనాడు తిరుమలేసిని బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం, ధ్వజావరోహణం తప్ప మిగిలిన ఉత్సవాలన్నీ తిరుచానూరులోనే జరిగేవి. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ బలరామకృష్ణ స్వామివారి ఆలయం ఎంతో ప్రాచీనమైన ఆలయంగా పేరొందింది.
ఈ ఆలయాన్నే ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం అనంతరం తిరుచానూరులోని సుఖమహర్షి ఆశ్రమంలో బలరామకృష్ణులు తిరిగి కలుసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు తిరుచానూరులోని శ్రీకృష్ణస్వామి ఆలయాన్ని సందర్శిస్తే వారికి సంపూర్ణ యాత్రా ఫలం దక్కుతుందని కృష్ణ భగవానుడు వరమిస్తాడు. శ్రీకృష్ణస్వామివారి ఆలయ నిర్మాణం గురించి తిరుచానూరు, తిరుపతిలో 10 శాసనాలు లభ్యమయ్యాయి. శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన అష్టలక్ష్ముల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ముఖమండపంలోని ఆలయంలో నిర్వహించే విశేష కైంకర్యాలు, అమ్మవారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలైన లక్ష కుంకుమార్చన, పుష్పయాగం వంటి క్రతువులు ఆగమోక్తంగా జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణస్వామి ఆలయానికి పక్కనే తూర్పు ముఖంగా శ్రీ సుందరరాజస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సుమారు 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీ సుందరరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాతి కాలంలో 1906లో మహంత్ ప్రయాగదాస్ శ్రీ సుందరరాజస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రతి ఏటా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి నెల స్వామివారి అవతార నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం నాడు శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం నిర్వహించి సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు. తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ప్రతిష్ఠితమై ఉంది. శ్రీనివాసుని అవతార కథా ఘట్టంలో సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడే సమయంలో కొల్హాపూర్ మహాలక్ష్మికి శ్రీనివాసునికి సూర్యదేవుడు అనుసంధానకర్తగా వ్యవహరించాడు. తిరుచానూరులో శ్రీనివాసుడి కోరిక మేరకు పద్మ సరోవరంలో ఎల్లవేళలా సువర్ణ పద్మాలు వికసించి ఉండేటట్లుగా సూర్యభగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖాన సాగమోక్తంగా అర్చనలు, పూజాదికాలను నిర్వహిస్తోంది. ప్రతి ఆదివారం ఆలయంలో జరిగే స్వామివారి అభిషేకానికి భక్తులు విశేషంగా తరలివస్తూ ఉంటారు. తిరుచానూరు క్షేత్రంలో తిరువెళంకోయల్ను 826వ సంవత్సరానికి పూర్వమే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. 9వ శతాబ్దంలో ఈ ఆలయం కేంద్రంగా వైష్ణవ వ్యాప్తి విస్తృతంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆలయమే కాలక్రమంలో శ్రీనివాస ఆలయంగా రూపాంతరం చెందింది. తదనంతరం శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని 1757లో తిరుచానూరుకు చెందిన మాజీ లోక్సభ స్పీకర్ మాడభూషి అనంతసేనం అయ్యంగార్ వంశీయులు పునరుద్ధరించారు. అంతకు మునుపే శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడు వేదాంత దేశికుల వారి శిష్య బృందంలోని 7 మంది సాధువులు తిరుచానూరు కేంద్రంగా శ్రీవైష్ణవ తత్వవ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. 2008వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస ఆలయాన్ని తన పాలనా పరిధిలోకి తీసుకుని 2014లో బాలాలయం చేసి పునరుద్ధరించింది. అనంతరం 4 కోట్ల రూపాయల నిధులతో ఇదే ప్రాంగణంలో అతి సుందరంగా, నయన మనోహరంగా శ్రీనివాసునికి నూతన ఆలయాన్ని పునర్నిర్మించింది. ఆపై 2018లో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించింది. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ శ్రీనివాస ఆలయాన్ని కూడా సందర్శించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 88,623 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,934 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,67,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.